హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కిరణ్ మై. సో ఈ వీక్ శారీ డ్రేపింగ్ ఎలా అనేది చూద్దాము. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుంది కదా, చాలామందికి యూజ్ అవుతుంది. ఇది ఏంటి అంటే సింపుల్గా ఎలా చేసుకోవచ్చు, 10 minutesలో చేసేయచ్చు. అందుకని ఈ వీడియో చాలా ఉన్నాయి, బట్ కాకపోతే తొందరగా ఎలా చేసుకోవచ్చు అనేది చూసేద్దాం. సో ఫస్ట్ మనము చీర తీసుకున్న తర్వాత పళ్ళు సెట్ చేసేసుకుంటే మిగతా పార్ట్ అంతా ఈజీగా చేసేయచ్చు అనమాట. అదే లుక్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ పళ్ళు సెట్ చేసుకున్నాము. ఆ పళ్ళు తీసుకున్న తర్వాత చిన్న చిన్న స్టెప్స్ పెట్టుకోండి. ఎందుకు అంటే పెద్దగా పెడితే బాగుండదు, చిన్నగా పెడితే లుక్ బాగా వస్తుంది. కాబట్టి చాలా చిన్నగా మనకి ఫాల్ ఉంటుంది కదా, ఆ సైజు తీసుకొని చిన్నది ఫిల్స్ పెట్టుకొని, నేనైతే పిన్నీస్ కానీ సేఫ్టీ పిన్స్ యూస్ చేయట్లేదు, పేపర్ క్లిప్స్ ఉంటాయి కదా అవే యూస్ చేస్తాను. సో పెట్టుకున్న తర్వాత లాస్ట్కి ఒకటి అండ్ మధ్య మధ్యలో ఎక్కడైతే మనకి టైట్గా ఉండాలి అని ఫీల్ అవుతామో అక్కడ పేపర్ క్లిప్స్ పెట్టుకొని సెట్ చేసుకోండి. తర్వాత హైట్ వచ్చేసి కొంచెం పెద్దగానే పెట్టుకోండి. పెట్టుకుంటే ఏంటి అంటే మనము ఇప్పుడు పంజాబీ డ్రెస్లకి చున్నీ వేసుకుంటాం కదా, సో ఆ మోడల్ పెట్టుకోవచ్చు. అప్పుడు సో మనకి పెద్దగా ఉంటుంది అండ్ బార్డర్ కూడా కంప్లీట్గా కవర్ అయ్యేటట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నార్మల్ కింద ఉండే శారీ చూద్దాము. ఇప్పుడు ఏంటి అంటే హైట్ ఫస్ట్ ఇంపార్టెంట్. హైట్ మనకు కావాల్సినంత హైట్ తీసుకొని, ఇప్పుడు నేను చూసారు కదా కింద పీట పెట్టేసి దాని మీద ఒక బిందె పెట్టి ఆ పైన ఒక కలశం పెట్టాను. సో నాకు కావాల్సిన హైట్ నేను చీరని హాఫ్ చేసి సేమ్ ఇందాక ప్లీట్స్ ఎలా అయితే చేసామో అలాగే చేస్తూ వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత మనకు కొంగుకు వచ్చేంత వరకు పెట్టాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 1/2 మీటర్ అంత ప్లేస్ వదిలేస్తే చాలు. అలా మొత్తం ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ నీట్గా రౌండ్గా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత నేను బిందెకి కూడా ఎక్కడ కూడా దారం కట్టట్లేదు, సేఫ్టీ పిన్స్ యూస్ చేయట్లేదు. ఎందుకు అంటే మంచి మంచి చీరలు ఉంటాయి కదా, సో మంచి మంచి చీరలు ఉంటాయి కదా, వాటికి మనము ఇష్టం వచ్చినట్లు అలా చాలా చాలా సేఫ్టీ పిన్స్ యూజ్ చేసామనుకోండి హోల్స్ పడిపోతాయి. స్టిక్కర్స్ పెట్టి అలా ఇలా అని చెప్పి పిన్స్ పెట్టడం అలా చూపిస్తారు, బట్ అలా చేయకండి. ఎందుకంటే చీర పాడైతే మళ్ళీ కట్టుకోవడానికి వీలు ఉండదు కదా, అందుకని. సో పేపర్ క్లిప్స్ అనుకోండి, అసలు దానివల్ల ఏం కాదు, జస్ట్ క్లిప్ మోడల్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చూసారా, నేను బిందెకే చీరని పెట్టి క్లిప్ పెట్టాను, నేను దారం పెట్టి కట్టలేదు అండ్ సేఫ్టీ పిన్ కూడా యూస్ చేయలేదు. సో మనకి గట్టిగానే ఉంటుంది. క్లిప్స్ జస్ట్ స్టేషనరీ షాప్లో అడిగితే మనకు దొరికేస్తాయి ఈజీగా, 10 రూపీస్ 15 రూపీస్లో దొరికేస్తాయి. ఇవి యూస్ చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇప్పుడు పళ్ళు పార్ట్ చూద్దాము. ఇందాక మనం సెట్ చేసి పెట్టుకున్న పళ్ళుని ఏం చేయాలంటే ముందు నుంచి ఒక రౌండ్ తిప్పేసి వెనుకకి తిప్పాలన్నమాట. తిప్పేస్తే ఏంటి అంటే నీట్గా ఇప్పుడు బార్డర్ పైన నార్మల్ శారీ వస్తుంది, దానిపైన మళ్ళీ బార్డర్ వస్తుంది అనమాట. సో 2 కలర్స్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ బార్డర్ది కూడా లుక్ వస్తుంది. తర్వాత దాన్ని మళ్ళీ ముందు నుంచి నేనైతే దాండి ఆడే స్టిక్ పెట్టాను. దానికి ముందు నుంచి ఇప్పుడు పంజాబీ డ్రెస్కి చున్నీ ఎలా అయితే వేసుకుంటామో అలా తీసుకొని ముందర సైడ్ కొంచెం ఫోల్డ్ చేసి మళ్ళీ ఈ వెనుకకి నార్మల్ శారీకి పళ్ళు ఎలా ఉంటుందో అలా వేసేయాలన్నమాట. అట్లా వేసినప్పుడు ఏంటి అంటే ముందు మనకు వీ షేప్ లాగా కనిపిస్తుంది, ప్లస్ కింద ఒక రౌండ్ తిప్పాము కాబట్టి ఆ రౌండ్ది కూడా ఒక డిజైన్ లాగా కనిపిస్తుంది. సో లుక్ బాగుంటుంది అనమాట. ఇందులో మనకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు. నాకు ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఇది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే రౌండ్ బార్డర్ కనిపిస్తుంది, కింద చీర అంతా కుచ్చిళ్ళుగా రౌండ్గా సెట్ చేయడం వల్ల అదొక లుక్ వచ్చింది.
ప్లస్ పైన వీ షేప్ వచ్చింది. నార్మల్గా మంచిగా గుళ్ళల్లో కడతాం కదా, ఇది ఆ టైప్ ఆఫ్ మోడల్ అనమాట. నార్మల్గా రెగ్యులర్గా ఇట్లా ఆల్రెడీ స్టిచ్చెడ్ దొరుకుతాయి కదా. ఇప్పుడు మనకి ఆర్నమెంట్స్ ఏమేమి వేయాలి అనేది ఒక ఐడియా ఉంటుంది కదా, అవన్నీ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే శారీ కట్టిన తర్వాతే ముఖం పెట్టాలన్నమాట. కొంతమంది ముఖం మొత్తం పెట్టేసిన తర్వాత శారీ కట్టడం అలా చేస్తుంటారు. అది అటు ఇటు జరుగుతుంటే మనకు కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది కదా, అందుకని ఇలా ఫస్ట్ శారీ కట్టేస్తే ఈజీ అవుతుంది అనమాట. సో ఇదంతా అలంకరించుకున్న తర్వాత నేనైతే సౌరం కూడా పెట్టాను, జస్ట్ చూపించడం కోసం అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ ఆర్నమెంట్స్ అలా వేసుకోవచ్చు. నేను నార్మల్గా డ్రీపింగ్ వీడియో కాబట్టి కొన్నే వేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా రెడీ చేసుకొని చూసుకుంటే ఆ తృప్తి చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు జనరల్గా వరలక్ష్మి రథంకి కానీ ఇంట్లో ఏ రథాలు లక్ష్మీ పూజలు వేసుకున్నప్పుడు ఎలాంటి రథం వేసుకున్నా కూడా అమ్మవారిని ఇలా అలంకరించుకొని మనకు నచ్చిన చీరలో ఇలా చూసుకుంటే మనసు కలిగే ఆనందమే వేరే అనమాట. సో ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి ఈ వీడియో చేశాను. ఇలా చాలా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే సింపుల్గా ఫాస్ట్గా ఎలా చేసుకోవచ్చు అనేది ఇదన్నమాట. సో మీకు ఒకవేళ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రిలేటివ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.